ఫుట్వేర్, కాస్ట్యూమ్స్ కొన్నిసార్లు మనకి రెడీమేడ్లు దొరకవు. సో నాకు వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఎలా ఉందంటే మనకి ఓకే ఇట్స్ నాట్ పాప్ కల్చర్ బేస్డ్ క్లోదింగ్, ఎక్కువ కుర్తా పైజామా ముస్లిం క్యారెక్టర్స్ 2 సినిమాల్లో. సో దానివల్ల కొంచెం అదొక వీ కెడ్ అడ్జస్ట్, వీ కెడ్ మేనేజ్. బట్ ఫ్యూచర్లో ఇట్ కుడ్ బి అ డిసడ్వాంటేజ్ చెప్పలేం. యూ హ్యావ్ టు సీ డిపెండింగ్ ఆన్ క్యారెక్టరైజేషన్. ఎస్, షూ కుట్టించాలన్నా నీ సైజ్. రికార్డ్ బ్రేక్ సినిమాలో మేము బాక్సింగ్ రింగ్లో ఫైట్ చేయాల్సి వచ్చింది. సో దానికి కరెక్ట్గా బాక్సింగ్కి షూస్ ఉంటాయి. అది సైజ్ 11 వరకే దొరికింది, నాది సైజ్ 15. సో 4 సైజెస్. సో అది బ్యాక్ కట్ చేసి అది ఆల్మోస్ట్ చెప్పుల్లో వేసుకుని ఒక 25 days అలా షూట్ చేశాను. సో ఏ మూమెంట్లో అయినా సడన్గా బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే షూ కాదు కాబట్టి. సో యాంకిల్ ట్విస్ట్ అవ్వడం, కింద పడడం, చాలా క్లోజ్ కాల్స్ జరిగింది. సో దట్ కుడ్ బి అ డిసడ్వాంటేజ్. అమితాబ్ గారి హైట్ ఉంటావా నువ్వు? ఆయన కన్నా హైట్ 6'3" అనుకుంటా. నువ్వు 6'8". అమితాబ్ గారి కన్నా టాల్ నువ్వు. ఆయన్నే వద్దన్నారంట మొదట్లో, నువ్వు కెమెరాలో పట్టట్లేదు వద్దని చెప్పి. ఎగ్జాక్ట్లీ, కానీ ఈజ్ గ్రేట్, ఈజ్ ట్రాన్సెండెడ్ సో మెనీ. అంటే ఆయన పర్సనాలిటీ పెట్టుకుని చాలా రొమాంటిక్ సినిమాలు ఎక్కువ చేశారు. ఓకే, యాక్షన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ కదండి, ఓ పర్సనాలిటీ ఉందని. ఎస్, కానీ వెరీ టాల్ పర్సన్, ల్యాంకీ బాడీ ఉండి బాడీ లాంగ్వేజ్ ని ఆయన ఒక రొమాంటిక్ హీరోగా బ్రిలియంట్ గా చేసి బికేమ్ సూపర్ స్టార్. లెజెండ్ కదా, ఐకాన్. ప్రాబ్లీ ఇప్పటికి స్టిల్ లైక్ వెన్ హి కమ్స్ ఆన్ స్క్రీన్ ఇప్పటికి అసలు పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవ్వరు థియేటర్లో కూడా నోబడీ ఓపెన్స్ దెమ్ అవుట్ బికాస్ దే వాంట్ టు వాచ్. ఎస్, ఇట్స్ అన్ ఆనర్ కదా. అవును, 100%. ఏమో నీకు అమితాబ్ గారి లాగా నీకు మంచి అవకాశాలు వస్తాయేమో. మొన్నే కదా యూ టుక్ ఏ కాల్, నటిద్దాం అనుకున్నది మొన్ననే కదా. అవును, అంటే అది ఇట్స్ నాట్ లైక్ టేక్ అ కాల్ అండి. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, యాక్ట్ చేస్తావరా అని. ఎందుకంటే వాడికి తెలుసు నేను డైరెక్షన్ కథ రాస్తున్నాను ఇది అని. చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తామంటే, సో గో విత్ ద ఫ్లో. దట్ ఓన్లీ. మనకి ఐ డోంట్ హ్యావ్ లైక్ నేను యాక్టర్ అవ్వాలి, ఐ వాంట్ టు బికమ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్, అలాంటి అంబిషన్ ఇస్ నాట్. ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్, ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ మూవీస్, అండ్ ఐ వాంట్ కొన్ని అదేంటి ఆపర్చునిటీస్ వేర్ ఐ కెన్ ఆల్సో షోకేస్ వెదర్ ఐ కెన్ యాక్ట్ ట్రూలీ ఆర్ నాట్ అని. అవును, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలాంటి పర్సనాలిటీ ఉన్నప్పుడు యూ గెట్ స్టీరియోటైప్. ఎక్కువ యాక్షన్ రోల్స్, లుక్ కూడా కొంచెం ఎక్కువ బియర్డ్ ఉండి, హెయిర్ ఎక్కువ ఉండి. సో కొన్ని ఆప్షన్స్ లైక్ యూనో కొంచెం హౌ టు సే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అలాంటి వస్తే మేబీ దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అంతేలే. అంటే నువ్వు నాకు ఎక్కువగా యాక్టరు డైరెక్టర్ నువ్వు నిన్ను ఒక క్యారెక్టర్గా నిన్ను నువ్వు డిజైన్ చేసుకుని నువ్వే దాన్ని డైరెక్ట్ చేస్తే నీకు ఎక్కువ ప్లస్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎస్, ఆఫ్ కోర్స్ కదా. బట్ అది అంత పెద్ద ఛాలెంజ్ కాదు కదండి, ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్. ఛాలెంజ్ కాదు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి మీకు క్యారెక్టర్ డెవలప్ చేశానండి, మీరు ఎప్పుడు యాక్షన్ రోల్స్ చేస్తున్నారు, ఈ సినిమాలో మీకు ఒక్క ఫైట్ కూడా లేదు, మొత్తం రొమాంటిక్ సినిమా అండి అని అంటే ఫస్ట్ నేను భయపడతాను చేయగలుగుతున్నా అని. బట్ ఐ వుడ్ లవ్ దట్ ఛాలెంజ్. అండ్ రొమాన్స్ నీకు సూట్ అవుతానా? అలాంటి కాదు, అంటే అది టోటల్ ఆపోజిట్ కాబట్టి. అవును, నీ పర్సనాలిటీకి లుక్కి. సో అలాంటి డిజైన్ చేసి ఓ మరి క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ నేను ఎందుకండి, మొన్న ఎవరో వచ్చి కథ చెప్పారు నాకు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే, నేను ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఫస్ట్ నేను షేవ్ చేసి కొంచెం ట్రిమ్ అయ్యి అలా ఉండాలండి అంటే అది చేయలేను అంటే. నేను ట్రిమ్ చేసుకో ఆ క్యారెక్టర్ కోసం గడ్డం చేసుకోవచ్చు, కానీ కామెడీగా ఉంటుందండి చూడండి అంటే చెప్తున్నా. అలాంటి పర్సనాలిటీకి మేబీ ఇన్ ద ఫ్యూచర్ లెట్స్ సీ, బట్ కరెంట్లీ నాట్ అదేలే ఫీజిబుల్. అదే, కానీ ఆఫ్టర్లో అనుకోకుండా ఫాదరు ఆ విధంగా ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా కొంచెం బాధ అనిపించే సిచ్యువేషనే. ఇప్పుడు ఏదో మామూలు జనరల్ హెల్త్ ప్రాబ్లమ్ అనుకో, దట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. అవును. వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఎట్ ద టైమ్? అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే అండి, ఒక
మీరు జనరల్ హెల్త్ ప్రాబ్లమ్ అన్నారు. ఇట్స్ వెరీ గుడ్ టాపిక్ బికాస్ ఈ డిప్రెస్డ్. డిప్రెషన్ ఇస్ చాలా పెద్ద ప్రాబ్లం అండి. చాలా మంది మాట్లాడరు. అంటే మన ఇండియన్ సొసైటీలో కొంతమంది ఏంటి డిప్రెషన్ ఏంటి, బొచ్చులో డిప్రెషన్ ఏంటి, వెళ్ళిపోరా అంటే. సినిమాకి వెళ్దాం, పిజ్జా తిందాం, ఏదో ఒకటి దే ట్రై టు డిస్ట్రాక్ట్. కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. మనిషి ఒక వ్యక్తి డీప్ డిప్రెషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం చాలా కష్టం. బి ఆయనకి ఏమంటే హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఫిట్ మ్యాన్. అండ్ ఈజ్ డయాబెటిక్ ఫర్ మెనీ ఇయర్స్. సో పోతూ పోతూ హెల్త్ బికాస్ ఆఫ్ డయాబెటీస్, నీ గాట్ డయాబెటీస్ వెరీ యంగ్ ఏజ్, 28-29 ఇయర్స్లోనే వచ్చింది. కానీ ఆయన ఒక ఆల్మోస్ట్ 35 ఇయర్స్ మెయింటైన్ చేశారు బాడీ. కానీ ఒక ఏజ్కి రావడంగా బాడీ కొంచెం డిటీరియేట్ అవ్వడం డయాబెటీస్ వల్ల, దానివల్ల ఆయనకి ఇంకా ట్రిగర్ డిప్రెషన్ ఇంకా అవ్వడం. అంటే వర్క్ వైజ్ లాసెస్ గెయిన్స్ అన్నీ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ హెల్త్కి ఆయనకు ఆల్మోస్ట్ ఒక పాయింట్కి వచ్చారు ఆయన. నేను ఎంత జిమ్కి వెళ్ళినా, నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా, నేను హెల్త్ అదేంటి పర్సనాలిటీ కొంచెం స్లిమ్ అయిపోయి ఫీలింగ్ ష్రింక్ అయిపోయారు. దట్ హ్యాపెన్స్, మసిల్ డీజనరేషన్ ఇవన్నీ. సో అది ఆల్సో యాడెడ్ అన్నమాట ఆయనకి అది. సో ఒక పాయింట్కి ఆయన వెళ్ళి వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ అన్నట్టు. అంటే మీరు మేము తోడున్నాం కాబట్టి చూస్తూ వచ్చామండి. సో మాకు ఇట్ కేమ్ టు అ పాయింట్ వేర్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ మేబీ టుడే ఆర్ టుమారో అన్నట్టుగా అనిపించిందా మీకు? కానీ నిజంగా అప్పుడు ఫోన్ వచ్చినప్పుడు ఐ థాట్ ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్. బట్ కదా, షాకింగ్ కదా. ఇప్పుడు ఇక్కడ కాదు, మళ్ళీ బాంబేలోనే అక్కడ. అవును, ఐ నో. అంటే మీరు సక్సెస్ అవ్వట్లేదు, మీకు కెరీర్స్ బిల్డ్ అవ్వట్లేదు, మీరు ఒక ఇమేజ్ని ఇంకా క్రియేట్ అన్న ఫీలింగ్స్ ఏమైనా ఉండేవి ఆయనకి? ఉండేదండి, అఫ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే వేరే విషయం, కానీ మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సినిమా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని. ఎవ్రీ డే వీఆర్ స్ట్రగ్లింగ్ టు అదే డూ సంథింగ్. అదే సో చేస్తూనే ఉన్నాం. చాలా విషయాలు వర్కౌట్ అవ్వలే. మీకు చెప్పినట్టు కొన్ని విషయాలు పాయింట్ వరకు వెళ్ళి ఆగిపోవడం, కొన్ని కన్ఫర్మ్ అయ్యి ఎస్ ఇది చేస్తున్నాము ఈ ప్రాజెక్టు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ మళ్ళా అది కూడా చేంజ్ అయిపోవడం, డిలే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిలేస్ అండి. డిలేస్. ఇప్పుడు నాది కూడా ఇప్పుడు హరిహర వీరమల్లు ఇది 2 years 3 years బ్యాకే రిలీజ్ అవ్వాల్సి. అవును. సో నాది కూడా ఒక 3.5 years డిలే అయింది. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఒక 3 years ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పటికి వీ వుడ్ బి హ్యావింగ్ డిఫరెంట్ కాన్వర్సేషన్. కరెక్ట్. సో ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఈ డిలేస్ ఇది ప్లస్ ఇప్పుడు ఐఎమ్ స్టిల్ యంగ్. అవును. ఆయన ఏజ్కి అది కొంచెం, అండ్ ప్లస్ లాట్ ఆఫ్ హెల్త్ ఫ్యాక్టర్, అవును, మెంటల్ హెల్త్ ఫ్యాక్టర్ ఇవి. ప్లస్ ఈ హ్యాడ్ ఇష్యూస్ విత్ ఆయన చేసిన ప్రొడక్షన్స్ కొన్ని సినిమాలు పర్మిషన్ లేకుండా రీమేక్ చేసి దానికి ఆయన కోర్టుకి వెళ్ళి కేసు ఒకటి ఫైట్ చేసి, సో ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉండింది. సో ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ అదే. కొన్నిసార్లు ఏమవుతుందంటే మేము అరే ఇన్నేళ్ళుగా మనతో ఇంతమంది తోడున్నారు, కానీ ఈ మరి పాయింట్కి వచ్చినప్పుడు ఒక పోరాడాలి, మరి ఏదైనా సినిమా గురించి ఏదో కోర్టు కేసు లాగా అది అయినప్పుడు మాతో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయడం, అలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. అవును. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇట్స్ నాట్ వన్ థింగ్. అంటే మీరు మంచి ఫాస్ట్గా మంచి స్పీడ్గా కెరీర్లు పరిగెడుతుంటే ఆయన ఎలా ఉండేవారు మనకు తెలియదు. అదేనండి, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. కానీ మెయిన్ అదేనండి నేను చెప్పినట్టు, ఇట్స్ అబౌట్ వీఆర్ డూయింగ్, వీఆర్ నాట్ లైక్ ఏం చేయకుండా ఇంట్లో కూర్చోట్లేదు. వీఆర్ డూయింగ్ సంథింగ్. కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, కొన్ని డిలే అవుతున్నాయి. బట్ థింగ్స్ ఆర్ ఆన్ ది వే. చెప్పలేము సార్. సడన్గా పట్టిన 10 సినిమాలు వచ్చి నాన్ స్టాప్ వర్క్ ఉండి మీరు నెక్స్ట్ టైం నాకు ఫోన్ చేసి సార్ లెట్స్ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ అంటే నిహార్ ఎక్కడున్నా ఉంటే పెట్టండి సార్ తర్వాత మాట్లాడతాను.
నాకు చిన్నప్పటి నుంచి నేర్ తెలుసు కదా అంటే ఏం కుదరదు. కెరీర్ డిమాండ్ అక్కడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.